ఆగు ధాత్రి. వద్దు కేదార్, నేను చెప్పేది విను ప్లీజ్. ధాత్రి, నీ కుటుంబం కోసం ఎన్ని అవమానాలనైనా భరించొచ్చు, కానీ నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతున్నా చూసి చూడనట్టు నేను ఉండలేను. పద కేదార్. ఇదైపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావా నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి? తప్పండి. జగదాత్రి ఈ కుటుంబానికి చెడు చేస్తుంది అని ఆలోచించడం కూడా తప్పే. ముహూర్తానికి టైం అవుతుంది, చెప్పాల్సిందుంటే ఏదైనా చెప్పి బయలుదేరు. చెప్పాల్సింది నేను కాదండి. తీసుకురండి వాణ్ణి. అక్క, నన్ను క్షమించక్క. తప్పైపోయిందక్క, ఇంకెప్పుడు ఇలా చేయనక్క. అక్క క్షమించక్క. ఎవరు తమ్ముడు ఇతను? ఇందాకటి నుంచి జగదాత్రి తప్పు చేసింది, ప్రేమించింది, తిరిగింది, మోసపోయింది అని అన్నారు కదా. జగదాత్రి ఏ తప్పు చేయలేదు. ఎవ్వరిని ప్రేమించలేదు. ఇప్పటి వరకు వచ్చిన సమస్యని తన నెత్తి మీద వేసుకుని ఈ ఇంటి కోసం పోరాడింది. ఏం యామిని, నేను చెప్తున్నది అబద్ధమా? ఇందులోకి నా కూతురుని ఎందుకు లాగుతున్నావు? ఎందుకంటే సమస్య మొదలైంది యామినితోనే. అందుకే దాన్ని ముగించాల్సింది కూడా యామినినే కాబట్టి. రేయ్ లేరా, లే. జరిగిందేంటో అందరికీ చెప్పరా. నేను యామిని ఫ్రెండ్స్. తను డబ్బున్న అమ్మాయని తెలుసుకుని తన ఫోటోలు మార్పు చేసి డబ్బులు ఇవ్వమని బెదిరించాను. అయినా తను భయపడలేదు. అందుకే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. అప్పుడు భయపడింది. ఇంకా వీడియోస్ నేను బెదిరించి 50 లక్షలు అడిగాను. ఇంత కష్టం వస్తే ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా, నేనున్నాను కదా. ఎవరికి చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నావమ్మా. పెళ్లిలో ఇదంతా మీకు చెప్పి మీ సంతోషాలని దూరం చేయడం ఇష్టం లేక జగదాత్రి వీణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పచెప్పింది. ఇవాళ జరిగిన దాంట్లో తప్పు ఎవ్వరిది లేదు, వీడిది తప్ప. బాబు, దయచేసి వాడిని ఇక్కడి నుంచి పంపించేయండి. ఇంకొక క్షణం వాడు ఇక్కడున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. వీణ్ణి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. మమ్మల్ని అందరినీ క్షమించు జగదాత్రి. నిజం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడాము. తప్పు జరిగిందని కోప్పడ్డామే తప్ప అసలు నువ్వు ఆ తప్పు చేయగలవా లేదా అని కూడా ఆలోచించలేకపోయాం.
క్షమించు. అయ్యో వద్దు కౌశికి గారు, ఇది నా కుటుంబం కోసం నేను చేసిన పని. ఇందులో ఎవరి తప్పు లేదండి. దయచేసి పెళ్ళ ఆపకండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగిన దాంట్లో నిషిక తప్పు కానీ యామిని తప్పు కానీ నిజంగా లేదు. తోడబుట్టిన వాళ్ళకి కష్టం వస్తే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో జగదాత్రి తన కుటుంబం కోసం పోరాడింది, నిందని మోసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకుంది. అలాంటిది రేపు నిషికకు కానీ మన యువరాజుకి కానీ జగదాత్రి వల్ల ఏ ప్రాబ్లం రాదని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసి మనం యువరాజ్కి ఇంతకంటే మంచి సంబంధం తీసుకురాలేం పిన్ని. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంత చూసాక కూడా నీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? అమ్మా ప్లీజ్ అమ్మా, పెళ్ళికి ఒప్పుకోమ్మా. ఈ ఇంట్లో వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిసింది కాబట్టే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటా ఉండా. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు బాబు. ఈ ఇంట్లో మనుషులు నిన్నెప్పుడూ పరాయివాడిగానే చూశారు. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను, ఇంట్లోకి రావద్దు అని చెప్పాను. కానీ నువ్వు నా కూతుర్ల జీవితాల్లో నిలబెట్టావు. నా ప్రాణాన్ని కాపాడావు. నువ్వే లేకపోతే నా కూతురు ఈ నిందని జీవితాంతం మోయాల్సి వచ్చేది. వయసులో పెద్దవాడిని అయిపోయాను కానీ నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనుంది. వద్దంకల్, మీరే లేకపోతే నేను ఏమైపోయేవాన్నో నాకు బాగా తెలుసు. ఇది ఎప్పుడు నా కుటుంబమే. ఇంకోసారి ఇలా మాట్లాడి నన్ను పరాయివాణ్ణి చేయకండి. ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేనంతా పండగ. లోకాల నేలేటాడు నీకు సాయం కాకపోడు. నీలోనే కొలువున్నాడు. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, పెళ్ళి అవుతుందా లేదా? తీసుకొస్తా ఉండాం పంతులు గారు, పదిరా కూడా. వెళ్ళండి. థ్యాంక్ యూ కేదార్. ఈరోజు జగదాత్రి నా వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళుంటే నేను జీవితాంతం బాధపడేదాన్ని. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేక నా తప్పు వెనుక నేను దాక్కుండిపోయా. జగదాత్రి నన్ను క్షమించు. నా వల్లే ఇన్ని బాధలు అవమానాలు పడ్డావు. సమస్య తీరిపోయింది కదా. నిషి పెళ్లి కూడా జరుగుతుంది. దినేష్ జైలుకి వెళ్ళాడు, మళ్ళీ నీ లైఫ్లోకి రాడు. జరిగిందంతా ఒక పీడకలా అనుకుని మర్చిపో, సరేనా? నిన్నిలా చూడ్డానికా నేను ఇదంతా చేసింది?
రామస్వామి నోరు తెరిచాడా? లేదు సార్, ఎంత అడిగినా తనకేం తెలియదు. తను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నాడు. కాల్ డేటాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? శ్యామ్ తీసుకొస్తున్నాడు సార్. ఓకే సార్, కాల్ డేటా. సార్, ఒక నెంబర్కి మాత్రం కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి సార్. ఎన్నిసార్లు కాల్ చేశాడంటే మిస్టర్ ఎక్స్ అయ్యి ఉంటాడు. లేదా మీనన్ గ్యాంగ్లో ఎవరన్నా ఇంపార్టెంట్ పర్సన్ అన్న అయ్యి ఉండాలి. వాడి నెంబర్ ఎవరిదో అడిగారా? ఏం అడిగినా నాకు చాలా బిజినెస్లు ఉంటాయి, పని మీద రోజుకి 100 మంది కాల్ చేస్తుంటాను, ఎవరో ఎలా గుర్తుంటుంది అంటున్నాడు సార్. ఈ నెంబరు జేడీకి పంపు. ఏం చెయ్యాలో జేడీకి నేను చెప్తాను. ఓకే సార్. ఇద్దరు దొంగలే, బయటపడరు కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ధాత్రి సార్ ఫోన్ చేస్తున్నారు, ఎవరైనా వస్తారేమో చూస్తుండు. జై హింద్ సార్. జై హింద్. జేడీ, నీకు ఒక నెంబర్ సెండ్ చేశాం. రామస్వామి ఆ నెంబర్కి ఎక్కువ సార్లు ఫోన్ చేస్తున్నాడంట. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కో. మన అదృష్టం బాగుంటే అదే మిస్టర్ ఎక్స్ నెంబర్ కూడా అయ్యుండొచ్చు. సరే, ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను సార్. గుడ్. కానీ డౌట్ రాకుండా మాట్లాడు. కొంచెం డౌట్ వచ్చినా మిస్టర్ ఎక్స్ మనకి దొరకడు. ఏమైంది ధాత్రి? కాల్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి.
ఏమైంది ధాత్రి? ఇదేంటి ధాత్రి? ఆ మిస్టర్ ఎక్స్కి కాల్ చేస్తే పెళ్లి భజంత్రీలు వినిపిస్తున్నాయి. పెళ్లి భజంత్రీలు కాదు కేదార్, ఈ పెళ్లి భజంత్రీలే వినిపిస్తున్నాయి. అంటే ఎస్, ఆ మిస్టర్ ఎక్స్ ఈ పెళ్లిలోనే ఉన్నాడు. లెట్స్ మూవ్. ఇంతమందిలో ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఎలా ధాత్రి కనుక్కోవడం? ఒకసారి ఫోన్ ఇవ్వు, ఆ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుందో మనం చూద్దాం. ఆ. ధాత్రి, నువ్వు కాల్ చేస్తుంటే కీర్తి చేతిలో ఫోన్ రింగ్ అవుతుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు కేదార్. ఫోన్ కీర్తి చేతిలో రింగ్ అవుతుందంటే మళ్ళీ కాల్ చేస్తాను. చెయ్. కన్ఫర్మ్, ఆ ఇంట్లోనే ఎవరు రామస్వామితో కాంటాక్ట్ లో ఉన్నారు. అసలు కౌశికి గారి ఫ్యామిలీతో రామస్వామికి ఏం పని? అంటే మనం వెతుకుతున్న మిస్టర్ ఎక్స్ ఆ ఇంట్లో వాడేనా? ఆ ఇంట్లో వాడైతే నిషి పెళ్లి చేసుకుని ఇల్లీగల్ పనులు చేస్తూ ఎంతో మంది అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నా ఒక నేరస్తుడి ఇంటికి వెళ్తోందా? ధాత్రి, మనకి ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. ముందు ఆ పాప ఎవరికి ఫోన్ ఇస్తుందో చూద్దాం. ఆయనకి ఫోన్ ఇస్తుందా ఏంటి? ఆయన చాలా మంచివాడు. అసలు క్రిమినల్తో ఎలా చేతులు కలిపాడు?